అయినా కూడా రాత్రి 2 గంటలకి రీస్టార్ట్ టీ స్టాల్ బయట శ్రద్ధ తన చేయి పట్టుకుని తన పక్కనే కూర్చుంది. అది నేను తట్టుకోలేకపోయాను. బ్రదర్, మన నావల్ మెయిన్స్ క్లియర్ అయిపోయింది. భలేగా పార్టీ చేసుకున్నాం యార్. గౌరీ అన్న భలే ఎంజాయ్ చేసాం. అద్భుతం, సూపర్. కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ నవెల్. కానీ ఈ పార్టీ ఏదో ఫైనల్ సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తే బాగుంటుందేమో కదా. మెయిన్స్ తర్వాత అయితే నేను చాలాసార్లు పార్టీ ఇచ్చాను. గౌరీ అన్న నావల్ గురించి టెన్షన్ పడకండి, అడగండి. ఎలా సాధిస్తాడో చెప్తాను. ఎలా? ఎందుకంటే అతని జీవితంలో డిస్ట్రాక్ట్ చేయడానికి శ్రద్ధ లాంటి వాళ్ళు లేరు కదా. హే శ్రద్ధ, నువ్వు తప్పుగా అనుకోకు. నేనేమంటున్నానంటే, నువ్వు ఢిల్లీ వచ్చి మనోజ్ని కలవకుండా ఉండుంటే ఇవాళ మనోజ్ మెయిన్స్ క్లియర్ చేసేవాడు. పాండే, మంచిగా మాట్లాడడం రాకపోతే నోరు మూసుకుని ఉండాలి. నేనేం తప్పుగా మాట్లాడాను? మనోజ్ మంచి కోరే కదా చెప్పాను. ఏదైనా అయి చూపించు, లేదంటే తను వదిలి వెళ్ళిపోతుంది. నన్ను వదిలి వెళ్ళిపోయింది కదా ఆ తాన్య, పోయింది. లూజర్స్తో ఎవరు ఉండాలనుకోరు గౌరీ అన్న, అర్థమైందా? ఏ మనోజ్, ఇటు చూడు. ఓ 10 ఏళ్ల తర్వాత తను నిన్ను కలుస్తుంది. అప్పుడు అడుగుతుంది, డియర్ మనోజ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని. అప్పుడు నువ్వు అంటావు, ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఇన్ పెండిమరా, లేదా నేను రిక్షా నడుపుతున్నాను మొరేనా నుంచి జూరా వరకు. ఎందుకంటే నీకు అలవాటే కదా, తను నీతోనే ఉంటుంది అనుకుంటావా? ఇది కరెక్ట్ కాదు. నేను కరెక్ట్ గానే ఉన్నాను, వీణ్ణే దారిలోకి తేవాలని చూస్తున్నాను. చూడు, ఈ అమ్మాయిలందరూ కూడా ఒకలాగే ఉంటారు. లూజర్స్ తో ఎవరు ఉండరు బ్రదర్. వదిలి వెళ్ళడానికి 2 నిమిషాలు చాలు. శ్రద్ధ, 2 నిమిషాలు. శ్రద్ధ, 2 నిమిషాలు. శ్రద్ధ, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఆ రోజు నువ్వే చెప్పావు కదా, నేను ఐ లవ్ యూ చెప్తే ఈ ప్రపంచాన్ని తలకిందులు చేస్తానని. మనోజ్, ఐ లవ్ యూ. ఇక వెళ్ళు, ప్రపంచాన్ని తలకిందులు చేయి.